లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాను. లేదండి, నేను కూడా మీలాగా అందరిలాంటి మనిషిని, మామూలు మనిషినే. ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి మనం సమాధానం ఒకటి చెప్పాలనుకుని అది చెప్పకుండా ఇంకోటి వచ్చిందనుకోండి నోట్లోంచి, నా కొడుకుని నేను ఐపీఎస్ ఆఫీసర్ని చేస్తాను, ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తాను, ఫస్ట్ క్లాసుల సంగతి తర్వాత కనీసం పాస్ అవ్వరా అని దండం పెడతా. అందరూ ఏమనుకునేవాళ్ళు, మనం అంతా ఫెయిల్ అవుతూ ఉండేపటికి ఆడినని చెడగొడుతున్నారు అనుకునేవాళ్ళు. విచిత్రం ఏంటంటే యాక్చువల్గా మునిగిపోయి ఒకసారి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఎవడో పట్టించుకోవాలి అక్కడ. థ్యాంక్స్ రా, ఆ రోజు నువ్వు ప్రాణాలు కాపాడావు. సందీప్ నదింపల్లి అని ఒక అబ్బాయి ఉంటాడు, కుర్రాడు, భలే చేస్తాడబ్బా. ఆ అబ్బాయే ఇన్స్పిరేషను నాకు బ్లాగ్స్లో. టెన్షన్గానే వెళ్ళాను కానీ మూర్తి గారు బాగా రిసీవ్ చేసుకున్నారు. పిల్లల్లో ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇమిటేట్ చేస్తున్నారు. ఆ ఉండాలి అంకుల్ని చూపిస్తేనే మేము అన్నం తింటున్నారంటే ఆయన ఎవరో సింగపూర్ నుంచి మెసేజ్ పెట్టాడు. ఉండాలి అంకుల్ ఉండాలి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు కార్ వ్లాగ్స్. లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాను. అంటే ఇంతకుముందు అస్మి సినిమా చేసినప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ చేసాం, కానీ అది ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా చేసింది. పర్సనల్గా మనల్ని ఎప్పుడు ఎవరు పిలవలేదు, మనం ఎప్పుడు వెళ్ళలేదు. అప్పట్లో బంగారం వర్సెస్ బుల్లబ్బాయి సిరీస్ బాగా హిట్ అయినప్పుడు, బాగా వైరల్ అయినప్పుడు ఎవరైనా పిలవకపోతారా, మన ఇంటర్వ్యూ ఏమైనా తీసుకోకపోతారా అని నాకు నేనే తెగ ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఇప్పుడు మన ఐఎంఓ షోలో ఇటు రైటర్ అటు ప్రొడ్యూసర్ లాగా, ఇటు ఇంటర్వ్యూవరు అటు నేను కూర్చుని బాత్రూంలో అలా క్వశ్చన్ అడుగుతారు, మనం దానికి ఇలాగ ఆన్సర్ చెప్పాలి. అసలు మీరు ఎంత గొప్ప వాళ్ళు ఎలాగయ్యారండి, అసలు వై ఆర్ యూ సో. అప్పుడు నేనేమో లేదండి, నేను కూడా మీలాగా అందరిలాంటి మనిషిని, మామూలు మనిషినే అని చెప్పి నేనేదో పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్ సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతా. ఆ ఊహలే అద్భుతంగా ఉంటాయి రియాలిటీ కంటే. సో ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసుకున్న ఒక సిచ్యువేషను ఫస్ట్ టైం రియాలిటీలో ప్రాక్టికల్గా అప్లై చేసే టైం వచ్చింది. వెళ్తున్నా. ఇంటర్వ్యూకి పిలిచింది మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ మూర్తి గారు. సో ఇప్పుడు ఆయన చాలా పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి ఉన్నారు. మరి ఆయన ఏమడుగుతారు, నేనేం చెప్తా, తర్వాత ఏమవుద్ది అనేది ఇంటర్వ్యూ అయిన తర్వాతే చూడాలి. సండే కూడా ఇంత ట్రాఫిక్ ఉండడం అన్యాయం, బహుత్ అన్యాయ హై. కానీ ఇంటర్వ్యూ ఇచ్చేదైతే అనుకుంటూ ఉంటాం, అరే మనల్ని కూడా ఎవరన్నా పిలిస్తే బాగుంటుంది కదా, మనం కూడా ఏదో చేస్తున్నాం కదా, ఎంతో కొంతైనా లైట్గా ఎంటర్టైన్ చేస్తున్నాం కదా, కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా అని ఇప్పుడు అనుకునేవాడిని. బట్ ఎవరో పిలవపోయేసరికి మనకు అంత సీన్ లేదులే అని చెప్పి లైట్ తీసుకున్నా. బట్ గత కొద్ది రోజులుగా మన ఐఎంఓ స్టోరీ నరేషన్ సిరీస్ చాలా హిట్ అవ్వడం, నాగబాబు సార్ కూడా పిలిచి మనల్ని అప్రిషియేట్ చేయడంతో కొంచెం మనకి ఇప్పుడిప్పుడే గుర్తింపు వస్తూ ఉంది లైట్గా, మీ అందరి అభిమానం. ఇంటర్వ్యూ మనం మామూలుగా మాట్లాడుకునేది వేరుంటుంది. ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి మనం సమాధానం ఒకటి చెప్పాలనుకుని అది చెప్పకుండా ఇంకోటి వచ్చిందనుకోండి నోట్లోంచి, మ్యాటర్ క్లోజ్ అవుద్ది, మొత్తం పూర్తిగా బిస్కెట్ అయిపోద్ది. కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి. ఇక్కడ ఈ వర్క్స్ జరుగుతున్నట్టు ఉన్నాయి, అందువల్ల కొంచెం అండర్ గ్రౌండ్ వర్క్స్, అందువల్ల కొంచెం టైట్ అయింది ఇక్కడ మ్యాటర్, ఇరుకయ్యింది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళవలేను, లేదంటే ఇబ్బంది అయిపోద్ది. అండర్ గ్రౌండ్ పడ్డాక ఏమైనా చెట్లు గట్రా ఇన్ని చాలా కొట్టినట్టు ఉన్నారు.
అట్లీస్ట్ జనాలకు ఉపయోగపడితే అదే 10,000. మా ఇంట్లో అందరూ పురోహితమే, అటేడు తరాలు ఇటేడు తరాలు, మామయ్యలు బాబాయ్లు అందరూ. మనమే కొంచెం, మా మమ్మీ మా నానమ్మతో ఫైట్ చేసి మా ఓన్ని, నా కొడుకుని నేను ఐపీఎస్ ఆఫీసర్ని చేస్తాను, ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తాను, మా మమ్మీ తొడగొట్టి మా నానమ్మ దగ్గర మా తాతయ్య దగ్గర మీసం లేకపోయినా మీసం తిప్పేసి, మనమేమో 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, అన్నీ సప్లిమెంటరీల్లో కట్టి ఏదో తూతూ మంత్రంగా పాస్ అయినాయే. మా మమ్మీ ఏమో, ఒరే తొడగొట్టానురా మీ నానమ్మ ముందు, ఫస్ట్ క్లాసుల సంగతి తర్వాత కనీసం పాస్ అవ్వరా నీ దండం పెడతా. అప్పట్లో మన డెడికేషన్ అలా ఉండేది. చలమల నాగు అని అసలు మెగాస్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. అసలు సినిమాలకి, ఆయన సినిమాలు వచ్చినాయంటే ఆ కటౌట్లు అన్నీ ఆడే కట్టేది ఆ ఏరియాలో. అందరూ ఏమనుకునేవాళ్ళు, మనం అంతా ఫెయిల్ అవుతూ ఉండేపటికి ఆడినని చెడగొడుతున్నారు అనుకునేవాళ్ళు. విచిత్రం ఏంటంటే నేను ఆడిని చెడగొట్టేవాడిని. పంటకాలోకి వెళ్దాం పదరా, ఆ పంటకాలో పిచ్చ ఎప్పుడు చూడు ఆ పంటకాలో దగ్గరే పడి ఏడిచేవాడిని. ముందు దూకేది నేనే. యాక్చువల్లీ మనకి ఈతరాని టైంలో నాగ్గేడే కాపాడింది. యాక్చువల్గా మునిగిపోబోయే ఒకసారి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఎవడో పట్టించుకోవాలి. అక్కడ ఆడే సపక్కన దూకి, చలమాల నాగు, ఏలూరు కంకనాల వరకు ఇది. బాగా థ్యాంక్స్ రా, ఆ రోజు నువ్వు ప్రాణాలు కాపాడావు, ఈరోజు ఏదో కింద మీద పడి ఏదో ప్రయత్నం చేస్తున్నాం. ఆడే నేర్పించాడు. ఇంకా వెళ్తూ ఉంటే రోజు ఇంకేదో వస్తుందిగా ఏదో ఒక టైంలో. అసలు ఈత వచ్చిన కొత్తలో అయితే నోబెల్ ప్రైజ్ విన్నింగ్, అవార్డు విన్నింగ్ విన్నర్లాగా ఫీల్ అయిపోయింది నేనైతే. ఇంకా అసలు ఈత రాకముందన్నా కొంచెం క్షమించేవాడినేమో, కానీ ఈత వచ్చిన తర్వాత లిటరల్ ఇంకా అందులోనే పడుకునేవాడిని పొద్దున్న వెళ్తే ఆ పంటకాలం లోపలే. నల్లగా అయి తిరిగి వచ్చేవాడిని, ఫుల్ ట్యాన్ అయిపోయి కాకిలాగా. పాపం నేనేమో పంతులు గారు అబ్బాయి, వీడు మంచోడే పాపం, వీడు అమాయకుడు, వీడు నాగ్గేడు ఈయన చెడగొడుతున్నాడు అనుకునేవాళ్ళు. కట్ చేస్తే నేను ఆడిని సావగొట్టి ఆడిని స్కూల్ ఎగ్గొట్టించి నేను పంటకాలోకి ఆడిని వేసుకెళ్ళిపోయేవాడిని. సారీ బావా, నా వల్ల నేను తిట్టుకునేవాళ్ళు అప్పట్లో, నన్ను క్షమించురా. ఏదో లింక్స్ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తే ఈ జీవితానికి అదే 10,000. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం అన్నారు కదా ఒక మహా మనిషి జంధ్యాల గారు. ఏదో దేవుడు కొంచెం మిమ్మల్ని అందరినీ నవ్వించే అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడు. నవ్వించుకుంటా పోతూ ఉంటా, మీరు కూడా నవ్వుతా హ్యాపీగా ఉండండి. ఇదేంటి అట్లా ఎగుతుంది పైకి చండాలంగా. ఏం క్వశ్చన్లు అడుగుతారంటారు? మూర్తి గారు కొంచెం కాంట్రవర్షియల్, చాలా ఇంకా ఏం అడగాలనుకున్నా డైరెక్ట్గా అడిగేయడమే తప్ప అంత భయపడే మనిషి కాదు. చూద్దాం, ఆయన చాలా పెద్ద పెద్ద వాళ్ళని చేస్తున్నారు. నాలాంటి ఒక చిన్న యూట్యూబర్ని ఆయన ఏం అడుగుతారు, ఏం మాట్లాడతారు? ఎలా రిసీవ్ చేసుకుంటారు? సో ఏదో పెద్ద సెలబ్రిటీ ఫీలింగ్ ఈరోజు. నీకు అంత లేదు రే అంటారా? ఏదో గైస్, మీ అందరి అభిమానంతో తక్కువ టైంలోనే కొంచెం ఇంటర్వ్యూల దాకా వచ్చాం. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి ఈ షో ఇంకా ముందుకెళ్ళి అందరి ఆదరణ పొందాలి అని ఆశిద్దాం. బైక్ వ్లాగ్ కంటే కారు వ్లాగే హాయిగా ఉంది, చక్కగా ఏసీ వేసుకొని అలాగా. కానీ బైక్ వ్లాగ్లో ఉండే మజా వేరులే.
ఈ వ్లాగులు పిచ్చ ఏంట్రా నీకు? ఏం చేస్తాం, మనిషికో పిచ్చ. సందీప్ నదింపల్లి అని ఒక అబ్బాయి ఉంటాడు, కుర్రాడు, భలే చేస్తాడు అబ్బా. ఆ అబ్బాయే ఇన్స్పిరేషన్ నాకు వ్లాగ్స్లో. సందీప్ నదింపల్లి, అంతే, సందీప్ నదింపల్లి ఆ అబ్బాయి పేరు. ఉకూసా అని, ఐ థింక్ ఉకూసా అనుకుంటా దాని పేరు, మనకి పేర్లు గుర్తుండే సాబు క్షమించాలి. ఉకూసా కేఫ్ పేరు. రీసెంట్గా కేఫ్ స్టార్ట్ చేశాడు ఆ అబ్బాయి. మంచి ఇంట్రెస్టింగ్ ఫెలో, సరదా మనిషి. సో సందీప్, నీ ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా వ్లాగ్స్ చేయాలని స్టార్ట్ చేశా. చూద్దాం, అంత ఎక్స్పీరియన్స్ లేదు, అటు చేసుకుంటా పోతా, ఏదో ఒక రోజు అదే వచ్చేద్ది. ఇదివరకు లాంగ్ డ్రైవ్స్ చేసి పెట్టేవాడు, ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు? కొంచెం బైక్ తగ్గి, అదేంటది మహేంద్ర ట్రక్ ఏదో కొన్నట్టున్నాడు ఆ అబ్బాయి, అందులో ఎక్కువ చేస్తున్నాడు ఈవేళ రేపు వ్లాగ్స్. ఎవరైనా చూడకపోతే చూడండి, అబ్బాయి ఛానల్ చాలా బాగుంటుంది. అంటే మోటో వ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళకి హీఈస్ ద పర్ఫెక్ట్ డెస్టినేషన్. సందీప్ నదింపల్లి అని ఉంటుంది ఛానల్. సో సరే గాయస్, దగ్గరలోకి వచ్చాను. ఆయనతో మాట్లాడి ఆయన ఏమన్నారు ఏంటి ఆ సిచ్యువేషను మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు చెప్తా. ఓకేనా? బాయ్ బాయ్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చి రిటర్న్ అవుతున్నాను. టెన్షన్గానే వెళ్ళాను, కానీ మూర్తి గారు బాగా రిసీవ్ చేసుకున్నారు. మనం కార్తికేయ శాస్త్రి, ఆయన కన్ఫ్యూజ్ అయ్యి కార్తికేయ శర్మ అన్నారు. ఐ థింక్ ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యే టైంకి ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఒకవేళ అయిపోయి ఉంటే కనుక చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి. మూర్తి గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా కంఫర్టబుల్గా జరిగింది, చాలా సరదాగా జరిగింది. మంచి ఇంటర్వ్యూ, పాజిటివ్ ఇంటర్వ్యూ. అంటే మీరు అందరూ అడగాలనుకున్న కొన్ని డౌట్లు ఆయన అడిగి, ఆయన మైండ్లోంచి నేను ఏం చెప్పా అనేది కొంచెం టెన్షన్గానే ఉండింది ఫస్ట్ ఇంటర్వ్యూ, బట్ చాలా పాజిటివ్గా జరిగింది. మన లైఫ్లో అంత కాంట్రవర్సీలు ఏముంటాయి, ఇలా గెలక్కాయి, కానీ ఆయన కాంట్రవర్సీ చేసేదానికి. సో మీ అందరి ఆధారంతో మొదటి ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఐ థింక్ ఒక 2-3 డేస్లో ఇంకో కొన్ని పాడ్కాస్ట్లు ఉన్నాయి. కుర్రోళ్ళు అన్న నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. అవి కూడా చేసి కొంచెం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన దానికి కొంచెం గుర్తింపు వస్తే అదే హ్యాపీ. కార్లో తిరుగుతా కష్టపడుతున్నాను అంటున్నాడు అంటారు. రే అంబానీకి ఉండే బొక్కలు ఆయన ఉంటాయి, ఏం చెప్తాం, ఎవరు బొక్కలు ఆడాయి. సో వ్లాగులు చేయాలన్న పెద్ద ఏం మాట్లాడాలో తెలీదు. మూర్తి గారు ఆయన 42 years నుంచి జర్నలిజంలో ఉన్నారంట, ఆల్మోస్ట్ నా ఏజ్. భానుమతి గారిని ఇంటర్వ్యూ చేసినప్పటికీ 86లో చేశారంట, చాలా సీనియర్ మోస్ట్ ఆయన. కొంచెం కాంట్రవర్షియల్ సైడ్ వెళ్ళకుంటే బాగుండేమో అనిపించింది నాకు. ఐ మీన్ సారీ సార్ నా తప్పు మాట్లాడుంటే. మంచి మనిషి అబ్బా. అంటే టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి అన్న దగ్గర ఒక మంచి ఇది ఉంది. ఇట్స్ ఏ గుడ్ ఫీలింగ్ గైస్. అంటే మనం కష్టపడేది వృధా పోవట్లేదు, కొంచెం అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు.
ఎవరో పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఆనెస్ట్లీ ఎందుకు చేస్తున్నావురా బాబు అనే ఒక డేలా పడిపోయే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. బట్ ఆ ఆర్టిస్ట్ అనేవాడికి ఎప్పుడు ఆ రికగ్నిషనే మనీ కంటే కూడా ఆ రికగ్నిషనే ఇంపార్టెంట్. ఇంకా కొత్తగా ఏమైనా చేయాలి, ఇంకా ఎంటర్టైన్ చేయాలి. నాగబాబు సార్ కూడా ఆల్రెడీ ఉంటున్న పదాలు ఉంచే ఇంకా కొత్తగా ఏమన్నా ట్రై చేయి, కొత్త కొత్త పదాలు సరదాగా అని నాగబాబు సార్ కూడా సజెషన్ ఇచ్చారు. ఆల్రెడీ ఉన్న పదాలు ఏమన్నా తీయడానికి లేదు, ఎందుకంటే మీరందరూ వాటికి బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఉండాలి, ఆ మాత్రం ఉండాలి ఒకటి, ఐ డోంట్ నో ఒకటి, మున్సిపాలిటీ ప్లాన్ ఒకటి, డెడ్ ఈజీ, ఇవి యాక్చువల్గా వైరల్ అవుతాయి, కనెక్ట్ అవుతారు అనుకున్నాను. కానీ ఇంత ఫాస్ట్ కనెక్ట్ అవుతారు అండ్ ఇంత హెవీగా కనెక్ట్ అవుతారని అస్సలు ఊహించనే లేదు ఆనెస్ట్లీ స్పీకింగ్. చాలామంది అయితే అవి వాళ్ళ డైలీ లైఫ్లో పదాలు అయిపోయినాయి అంట. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ ఇళ్ళల్లో ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇమిటేట్ చేస్తున్నారు. ఆ ఉండాలి అంకుల్ని చూపిస్తేనే మేము అన్నం తింటున్నారంట. ఆయన ఎవరో సింగపూర్ నుంచి మెసేజ్ పెట్టాడు. ఉండాలి అంకుల్ ఉండాలి. పెళ్ళి అవ్వనంత వరకు ఎంత ఏజ్ అయినా సరే మేము యూత్, అంకుల్ కాదు, యూత్. ఎస్. పిల్లలు అందరూ అంకులనే పిలుస్తారులేండి ఎవరన్నా. వాళ్ళకి పెద్ద చిన్న సంబంధం ఏముంది, పెళ్ళి పేటాకులతో సంబంధం ఏముంది. ఆంటీ అంకుల్ అనేది పెద్ద భూత పదాలు ఎప్పటి నుంచి అయిపోయినాయి అనేది నాకు అర్థం కావట్లే ఆనెస్ట్లీ. ఆంటీ అన్న, అంకుల్ అన్న అవంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు.